అధికారివే స్తుతిస్తున్నాం. మంచి కాపరివైన యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి పాత్రుడు స్తుతి పాత్రుడు స్తుతి పాత్రుడు. స్తోత్రార్హుడు 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 స్తోత్రార్హుడు. మహాగణుడు మహోన్నతుడు అద్వితీయుడు బలవంతుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తగా అధిపతి. స్తోత్రం స్తోత్రం అబ్బా. స్తుతియా స్తుతి స్తుతి స్తుతి. మహారాజా మహారాజా యేసురాజా స్తోత్రం 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 స్తోత్రం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుల రాజువే ప్రభువుల ప్రభుడవే పా స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడవే మహాతండ్రివే మహోపకారివే నాయనా మీకు స్తోత్రము నా తండ్రి. స్తుతి స్తుతి స్తుతి. అయ్యా 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 కొనియాడదగిన దేవుడవే ఘనతకు పాత్రుడవైన మా రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పా 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 పా. స్తోత్రమపా స్తోత్రమపా స్తోత్రమపా. స్తుతిస్తున్నానపా స్తుతి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి జీవాధిపతి స్తుతిస్తున్నాం నాయనా. దేవా ఈ సాయంత్రం సమయం బైబిల్ స్టడీ సందర్భాన ప్రభువా మీ సన్నిధి మాకు దయచేయండి. దూర సమీప ప్రాంతములోంచి నీ బిడలు వీక్షిస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి త్వరపెట్టండి ప్రభువా. నీ సన్నిధిని కూర్చున్నటువంటి ఓ ప్రభు ఆశ బిడలకు పుట్టించండి నాయన. నీ ఇంటిని కూర్చున్న ఆశ నన్ను భక్షిస్తుందని ప్రభువా తండ్రి కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగానే ప్రభువా నీకు స్తోత్రము నాయన. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవటానికి ప్రభువా సంగమునకు వెలుపటి వారి ఎడల ఓ ప్రభువా తండ్రి నాయన అయ్యా మా యొక్క నడవడిక ప్రభు పద్ధతిని మేము దేవ కాచుకున్నట్టుకు భద్రపరుచుకున్నట్టుకు ఎంత మంచి శ్రేష్టమైన సమయాలు ఓ ప్రభువా మాకు తోడ్పడయ్యా, కనికరించయ్యా, కృప చూపించయ్యా, దయ చూపించయ్యా, మీ సన్నిధి ప్రసాదించయ్యా, మీ రక్తపు కోటలో మరుగు చేయండి అయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. స్తుతిస్తున్నాం. మీ మేఘము చేత మీరు కప్పండి, మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి దేవా. మీ సన్నిధి ప్రభావం చేత మీరు మమ్మల్ని నా తండ్రి ఆవరించండి, ఆదరించండి. పాడే పాటలు వాక్య ధ్యానము మాకెంతో ప్రభుత్వం ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చమర్చండి. కృప చూపించిన ఆయన దేవానికి స్తోత్రం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మీ అగ్ని చేత మీ శక్తి చేత పుటమ వేయండి మా పెదవులను మీరు నాయన తన కారుతో తీసిన నిప్పు చేత మీరు తాకండి నాయన. అయ్యా మీరే మహిమకు కర్త కారణభూతుడు. నూతన కార్యం చేయమని యేసు రక్తాన్ని నీ బిడల మీద సంఘం మీద మా మీద ప్రోక్షించి మా చుట్టూ అగ్ని కంచుంచి మీ నామాన్ని హెచ్చించుకుంటాను. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకమైన పాటలు పాడదాం దయచేసి. Praise Lord. Praise Lord. హల్లెలూయా. మొదటిగా
యేసుతో సాగిపో అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుతాం. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. కొండలైన లోయలైనను ఎండమావి మాయలైనను, కొండలైన లోయలైనను ఎండమావి మాయలైనను నిండు మనసుతో వెంబడించుమా. సిలువ బలము నీకు తోడుగా, నిండు మనసుతో వెంబడించుమా. సిలువ బలము నీకు తోడుగా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని శ్రమయు బాధ హింసయైనను కరువు వస్త్రహీనతైనను, శ్రమయు బాధ హింసయైనను కరువు వస్త్రహీనతైనను ఉపద్రవములు ఖడ్గమరణముల్ సిలువ ప్రేమం తొలగ చేయునా. ఉపద్రవములు ఖడ్గమరణముల్ సిలువ ప్రేమం తొలగ చేయునా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా.
అంధకారమావరించినా వైరి రేగి కూలద్రోసినా అంధకారమావరించినా వైరి రేగి కూలద్రోసినా లెమ్ము శక్తితో కత్తి దూయుము యేసే నీకు వెలుగు రక్షణ లెమ్ము శక్తితో కత్తి దూయుము యేసే నీకు వెలుగు రక్షణ యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసుతో సాగిపో యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచేయుమా దేని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నపించుము దేని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నపించుము కృతజ్ఞతలతో ప్రార్థించుము దైవ శాంతి నీకు తోడుగా కృతజ్ఞతలతో ప్రార్థించుము దైవ శాంతి నీకు తోడుగా యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసుతో సాగిపో యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచేయుమా యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా యేసుతో సాగిపో యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచేయుమా ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే అనే సాంగ్ పాడుకుందాం. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
ఆరాధనా యెహోవా షమ్మా 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 ఆరాధనా స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే నా ముందు నీవు నడిచావు నాకు తలుపులు తెరిచావు నా ముందు నీవు నడిచావు నాకు తలుపులు తెరిచావు ప్రాకారములను కూల్చావు ప్రాకారముగా నిలిచావు
జీసస్. ఇయర్ ఫోన్స్ వదిలే. బాగుంది. ఓకే. హల్లెలూయా. కొంచెం ముందు జరిగి కూర్చుందామా? ఓకే, ముందుకు వచ్చేయండి. ఇట్లా వచ్చేయండి. ఎస్ ఎస్ ఎస్. హల్లెలూయా. థ్యాంక్ యూ. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. ఇక నా సూర్యుడు అస్తమింపడు. మూడవ పాట. నా చంద్రుడు క్షీణింపడు. ఇక నా సూర్యుడు అస్తమింపడు. నా చంద్రుడు క్షీణింపడు. యెహోవా వెలుగు నాకు నిత్యముండును. నా దుఃఖ దినములెగిరిపోవును. పాడదామా? యెహోవా వెలుగు నాకు నిత్యముండును. నా దుఃఖ దినములెగిరిపోవును. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. అరణ్య మార్గములో హాగరు కేకలు విని, హృదయారణ్యములో దాహము తీర్చావు. అరణ్య మార్గములో హాగరు కేకలు విని, హృదయారణ్యములో దాహము తీర్చావు. ఓటమిని బ్రతుకులో ముగింపు కాదయా, నీ విజయానికది మరొక అవకాశమే. ఓటమిని బ్రతుకులో ముగింపు కాదయా, నీ విజయానికది మరొక అవకాశమే. మరొక అవకాశమే. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. మిద్యానీయుల నుండి నీ జనులను రక్షింప, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమాయి. మిద్యానీయుల నుండి నీ జనులను రక్షింప, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమాయ. పగవారి చూపులకు వేట పక్షిని ప్రభువా, వారి ఆగ్రహము నణచు నీవే పరిహారివి. పగవారి చూపులకు వేట పక్షిని ప్రభువా, వారి ఆగ్రహము నణచు నీవే. ఓ నీవే పరిహారివి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. ఆమేన్. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. అనాది ఎస్తేరును రాణిగా చేయుటకు, రాజు కళ్ళల్లో నీ దయా జాతికే నక్షత్రమాయి. అనాది ఎస్తేరును రాణిగా చేయుటకు,
రాజు కళ్ళల్లో నీ దయా జాతికే నక్షత్రమాయే. నా ప్రియుడు నా వాడు, నేను నీ వాడను. నీ రూపులో నుండి నన్ను చెదరనీయకుమా. నా ప్రియుడు నా వాడు, నేను నీ దానను. నీ రూపులో నుండి నన్ను చెదరనీయకుమా, నన్ను చెదరనీయకుమా. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. పాడదాం. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. నా నీతి సూర్యుడా, మహిమ ప్రకాశమా, దీనుని దాటిపోని దీర్ఘశాంతుడా. నా నీతి సూర్యుడా, మహిమ ప్రకాశమా, దీనుని దాటిపోని దీర్ఘశాంతుడా. భరించలేనెన్నో నిరాశ గడియలలో, నా ముందు తరిగిపోని కృపాశక్తివే. భరించలేనెన్నో నిరాశ గడియలలో, నా ముందు తరిగిపోని కృపాశక్తివే, కృపాశక్తివే. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, ఓ నీవే నా గొప్ప కాపరి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే ప్రధాన కాపరి. పునరుత్థానుడా నా మంచి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. ఆమేన్. మన ఈ పుస్తకంలో ఉండే పాటలన్నీ దాదాపుగా ఆత్మీయ కృపారాగాలులో లేటెస్ట్ సాంగ్స్ మనం పాడడంలే. ఈ సమాధానకర్త, పునరుత్థానుడా, తర్వాత సర్వోన్నతుడా అనేది ఎప్పుడో రేర్ మనం పాడుకున్నాం. అస్సలు అందును బట్టి వచ్చిన నష్టం ఏంటంటే, ఈ పాట ఎత్తిన వెంటనే మింగుడు పాడడం లేదు కదా, స్వరపేటిక. నాకు దాని గురించి బాగా తెలుసు. ఏంటంటే స్వరపేటిక అనేది ఎప్పుడు సరళం. అందుకని హోసన్న పాటలు చూడండి, అందరూ ఎప్పుడు దాన్ని సైకిల్ స్టైల్ చక్రం తిరిగినట్టు తిప్పుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. అందరూ గొంతులో పడేదాకా పడేదాకా పడేదాకా. ఆ పని మనం చేయట్లేదు. అందుకని కొంతమంది పిల్లలు పాడుతున్నారు కానీ సరిగ్గా పాడినట్టే వచ్చినట్టే ఉంటుంది రాగం, అంత తొందరగా రాదు. సో అంత కరెక్ట్గా ట్యూన్ ఇదవుద్ది అనమాట. అంటే ట్రాక్లోకి వెళ్దాం, స్థానాల్లో పలికేటప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి మనం పాడండి, బాగా వచ్చిన వాళ్ళందరూ బాగా పాడండి, బాగా పాడండి. ఆ స్వరాలు స్వరపేటికల్ని కదిలిస్తే ఆటోమేటిక్గా సరళంగా పాడగలం. మీకు ఒక మాట చెప్తున్న విచిత్రం, మిమ్మల్ని పాడమంటున్నాను. నేను రాసిన పాటలు నేనే ఒక్కోసారి పాడితే నాకు కూడా రాదు, గొంతులో ఇరుక్కోపోతుంది. ఎందుకంటే నేను దాన్ని ఎప్పుడో పాడి ఉంటా, మళ్ళా తిరిగి దాన్ని పాడేటప్పటికి రావడం లే గొంతులో నుంచి. ఇంతెందుకు కొత్త పాట విమోచి కూడా మొన్న పాడలేకపోయినా, నేను పల్లవి పాడేశాను, శరణంలో దాన్ని ఎత్తాలి కదా పైకి, ఆడ రావడం లే, పట్టుకునేసింది. అందుకని మళ్ళా 2 సార్లు పాడిన తర్వాత, విమోచకుడా నా ప్రాణ ప్రియుడా, నన్నెడబాయని దైవమా అని ఒకే ఒక్క జీవితం అది నీకై విలపించగ నీవే నీ రూపునిస్తివే. అక్కడ అది నీకై విలపించగ నీవే నీ రూపునిస్తివే. నా తండ్రివి నీవై నా కంఠ భాష్వ బిందువులను నీవే తుడిచివేతువే. కనికర పూర్ణుడవు
ఎంత త్యాగమో నీది, కనికర పూర్ణుడవు ఎంత త్యాగమో నీది, నేను నీకు తోడై ఉందునంటివే, నేను నీకు తోడై ఉందునంటివే. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నానంటే, పాడిందే పాడరా అని పాటలను పాడిందే పాడదాం కదా. ఎంతసేపు అదే పాడుతాను బోరు కొడతా అనుకోకండి, పాడండి. పాడిందే గొంతులో వచ్చేసేదాకా పాడుతూనే ఉండాలన్నమాట. అప్పుడు గాందే మన గొంతులో సరళత ఏర్పడదు. ఈ రోజున నిజంగా రాత్రి ఈరోజు నేను ట్యూస్డే అన్న సంగతి మర్చిపోయినా. చూడండి, ఎందుకంటే రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరిపి ఆల్ నైట్ చక్కగా దేవుని మహాకృప, అసలు ఇలుపురు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చక్కగా ఆధ్యాత్మికంగా ఆనందంగా మధ్యరాత్రుల్లో ముసలోళ్ళు కుర్చీలో కూర్చొని గంతులు వేస్తున్నారంటే మీరు ఆలోచించండి. కుర్చీలో కూర్చొని గంతులు వేస్తున్నారంటే మీరు ఆలోచించండి. నిజమా కాదా? ఇజ్రాయేల్ వచ్చాడు, బన్నీ వచ్చాడు కదా. చూడండి, దేవుని మహాకృప నిజంగా ఆ ప్రాంతంలో నేను ఊహించలేదు అక్కడ అట్లా జరుగుతుందని. దేవుని కృపను బట్టి ప్రజలందరూ అక్కడ కొంతమట్టు కలుసుకోగలుగుతున్నారు. ఎప్పుడు మనం ఆల్ నైట్ అనేది మనం అలవాట్లేదు, ఇక్కడ కూడా పెట్టలేదు. ఎందుకంటే చుట్టూ వాతావరణం ప్రజలందరిని బట్టి. సో అందుకని 12వ తారీఖున పగటిపూట ఏర్పాటు చేసుకున్నది. ఏదేమైనా ఆల్ నైట్కి ఉండేటువంటి ఆ ప్రత్యేకత పగటిపూట ఉండదు. పగలు మామూలుగా నానా రకాలైన ఆలోచన, ఏంటంటే ఈ పని ఏంది, ఈ పని ఆలోచిస్తాం. రాత్రులు అది లేదు, చుట్టూ చీకటి మధ్యలో కూర్చొని ఉంటుంది. రాత్రులు అది చుట్టూ చీకటి మధ్యలో కూర్చొని ఉండమని ఇంకో పనికి పోయినా కానీ బయటికి పోతే చీకటి అని నియంత్రించుకుంటాం. మనసంతా ఏమైపోద్ది అంటే, పర్వాలేదు మన పనుల మీద మనం అన్నీ కూడా ముగించేసుకొని వచ్చేయనము అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సంతోషము, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. 1 కొరింథీ ఈరోజున కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. లైవ్లో వింటున్న బిడ్డలు కూడా మరి మీరు మాతో పాటు కలవండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మాత్రం దయచేసి చేద్దాం ఈ సమయంలో. ప్రేమ్ సందేశ్ నాయుడుపేటలో తుమ్మూరులో మరి ఒక బిడ్డ, చిన్న బాబు, ప్రేమ్ సందేశ్ బాబు పేరు, నిమోనియా ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో విజయవాడలో అడ్మిట్ చేశారు. వారిప్పుడు బహుశా చూస్తుంటారేమో అని అనుకుంటున్నా నేను కూడాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా, వాళ్ళేమో ఊరు వెళ్ళినట్టు వెళ్ళారు కానీ బిడ్డకి వాడు చిన్నోడికి అట్ట అవుతుందని అనుకోలేదు. వాడికి వెళ్ళిన తర్వాత నిమోనియా అటాక్ అయింది. చిన్న బిడ్డ ప్రేమచంద్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ సందేశ్ కొరకై. ప్రేమ గల తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. చిన్న బిడ్డ ప్రేమ సందేశం జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తం చేత బిడ్డను ముట్టి సంపూర్ణ విడుదల, స్వస్థత దయచే నాయన. దేవా, లోకము భయంకరమైనటువంటి డిసీజ్తో నిండిపోయినది. వాటన్నింటిలో నుంచి నీ బిడ్డలని అడుగడుగును మీరు తప్పించి మీ కాపుదలు ఇచ్చి మీ నామాన్ని హెచ్చించుకో తండ్రి. నాయన, చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకో. మీ దయగల రెక్కలకి, హస్తానికి, అధికారానికి, స్వస్థతకి బిడ్డను అప్పగిస్తున్నాను. ఈ రాత్రి సంపూర్ణ విడుదల బిడగ దయచి. సంఘం అత్యాశక్తిగా ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోతాయని చెప్పిన గనుక కట్లు విడిపోతాయి. బిడలకు ఉన్నటువంటి బాధ, ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభు. సహాయకుడు తోడ్పడు. యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ 1. 1 కొరింథీ 1 9, 10, 11, 12 ఈ 3 వచనాలు చదువుకుందామా? 10 నుంచి. అమ్మా
సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మలను వేడుకొనుచున్నాను. అమ్మా, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రము. నాయనా, ఏక మనస్కులై ఉండమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, బోధిస్తున్నారు. ప్రభువా, ఇందులో ఉండే ఆశీర్వాదాన్ని మేము కూడా జ్ఞానాన్ని పొందుకోవటానికి సాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రం. నీ లేఖనములోని ప్రభువా తండ్రి మర్మములను ఎరగక మేము ఎంతో నష్టపోతూ ఉన్నాం. దేవా, నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా, మేము లేఖనములోని మర్మములను ఎరిగి బలపడుటకును భద్రపరచబడుటకును నీ తట్టు చూస్తూ మా యాత్ర కొనసాగుటకు నీ కృప బహుబలంగా ఇచ్చి మీ నామాన్ని హెచ్చించుకోండి. ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి, కనికరించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేనేమంటానంటే, సాధ్యమైనంత వరకు ఇలాంటి సందర్భాల్లో బైబిల్ స్టడీ అనుకోండి, వారానికి ఒకరోజు ఆరాధన, అది ఖచ్చితం. ఆ జీవితంలో మన యొక్క చెప్పండి జీవితంలో అది తీసివేయలేని ఒక దినం, తోసివేయలేని ఒక దినం. అదేవిధంగా ఈ బైబిల్ స్టడీ మంగళవారం రోజు ఎక్స్ట్రా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అవకాశం. విశ్వాసులు అనబడిన వాళ్ళు ఈ దినాన్ని దాన్ని మనం నాకు కావాలి, ఈ దినం దీంట్లో నేను మేలు పొందుతాను, దీంట్లో నేను ఆశీర్వదించబడతాను, ఇందులో నేను నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి నా పనులన్నీ కూడా మంగళవారం కానీ ఆదివారం కానీ నేను ప్రత్యేకించుకుంటాను ఆ దినాలకి అనన్ని అలవాటు చేసుకుంటే, అలవాటు అభ్యాసము కూసు విద్య. ఏమంట? అభ్యాసము కూసు విద్య. దానివలన వచ్చే ఉపయోగం కూడా చెప్తాను మీకు, వినండి. పనుల భారం 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 దాంతోనే మూలగతా ఉంటుంది ప్రాణం కదా. ప్రాణం మూలగతానే ఉంటుంది. ఎంతసేపు పనులు, ఎంతసేపు బాధ్యతల భారం, ఎంతసేపు పనుల భారం. నిజమే, మనకు ఘటము అనేది ఉంటే, జీవితము జీవం అని ఉంటే మనకంటూ ఉండే బాధ్యతలను మనం మోసుకొని తిరగాలి, తప్పదు. సో ఆ టైంలో ఇది ఒక మంచి విశ్రాంతి సందర్భం, ఇది ఒక సమయం, మంచి సమయం. దేవుడి సన్నిధిలో కాసేపు కూర్చొని వాక్యం వింటూ ఉంటే కొన్ని భారాలు మనకు తొలగిపోతాయి, కొన్ని భారంగా ఉండే మనసు తేలికైపోద్ది, ప్రశాంతమైపోద్ది. ప్రభు సన్నిధిలో కాసేపు ఆరాధన చేసుకొని ప్రభు ముఖాన్ని చూసి ధైర్యపడి అలాగే వెళ్ళిపోతూ ఉంటే చూడు, తిరిగి మరలా ఈ అభ్యాసం ఏమైపోద్దంటే హార్ట్ మీద పడదు. దేని మీద పడదు చెప్పండి? హార్ట్ మీద పడదు. చాలామంది కడవరి దినాల్లో ఎక్కువ శాతం హార్ట్ మీదనే పడుతున్నది. హార్ట్ అటాక్, ఈ అటాక్, ఆ అటాక్, లేనిపోని డిసీజ్. నేనేమంటానంటే కొంచెం రిలాక్సేషన్ లేక, ఆ దేవుని సన్నిధిలో కొంచెం మనకు ఫ్రీనెస్ లేక, మెంటల్ టెన్షన్ ఎంతసేపు ఆలోచించి దీని గురించి దాని గురించి ఎత్తి భుజాన్ని వేసుకొని ఈడ్చుకొని వీటితోనే కాలం గడిపేస్తుంటాం మనం కదా. కాబట్టి దేవుని సన్నిధి ఇచ్చే విశ్రాంతి ఎంత గొప్పది, దేవుని సన్నిధి ఇచ్చే శాంతం ఎంత గొప్పది, ఇచ్చే రిలాక్సేషన్ ఎంత గొప్పది, ఎంత బాగుంటుంది కదా. కాబట్టి దీనికి అభ్యాసం కావాలి. దానికి మనం కొంచెం ఏం చేయాలి చెప్పండి? బండి కొనుక్కొని ముందుకే నడుపుతాం. బండి కొనేది దేనికి చెప్పండి?
ముందుకు నడపనాటికే వెనక నడపనాటికే. మరి రివర్స్ గేర్ ఉంటుంది ఎందుకంది అట్లా? అది నాకు అర్థం కాల, మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు బండి కొనేది ముందుకు నడపనాటికే వెనక నడపనాటికే, మరి వెనక్కి కూడా పోతుంది, అది ఎందుకని? కొన్ని సందర్భాల్లో వెనక్కి పోతేనే ముందుకు వెళ్ళగలదు కదా. వెళ్ళి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో కొంచెం వెనకల రివర్స్ గేర్ అంటారు దాన్ని. రివర్స్ గేర్ వేసి వెనక్కి వచ్చి తర్వాత టర్న్ చేసుకొని ముందుకి ఎంతో వేగంగానో వెళ్ళాలంటే రివర్స్ గేర్ వేసి వెనక్కి వస్తేనే క్షేమం. కాదు నేను ముందుకే పోతుంటానంటే వాడిని అది చెప్పాలి మ్యానుఫ్యాక్చరింగ్, అయ్యా రివర్స్ గేర్ పెరికే దాంట్లో కదా, రివర్స్ గేర్ని పెరికే దాంట్లో అంటే అని. ఇప్పుడు ఆ గోడ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టేసి తర్వాత వెనక్కి ఎత్తలేడు, ఏం చేయలేడు. ఇది ముందుకు పోదు వెనక్కి పోదు, ముందుకు పోదు వెనక్కి పోదు. కొంతమంది జీవితాలు అలాగా స్ట్రక్ అయిపోతాయి అంతే. వాళ్ళు ఏం వేయలేరంటే వాళ్ళకి ఏమి చేత కాదంటే రివర్స్ గేర్ చేత కాదు. వాళ్ళు దూకడమే నేర్చుకున్నారు, పరిగెత్తడమే నేర్చుకున్నారు, సంపాదించాలని పరిగెత్తడమే ఒకే గురి. ఏదో సాధించాలా, చేయాలా, పట్టాలంటే దూకుతూనే ఉంటారు. కాసేపు ఆగి కొంచెం రివర్స్ గేర్ వేసి వెనక్కి రానిచ్చి తర్వాత ముందుకు పోండి. ఆ రిలాక్సేషన్ కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటే ఎంత బాగుంది. అది తెలియని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా నేను. వాక్యపు వెలుగులోనికి రండి. ఇక్కడ పౌలు అంటాడు, మీరు ఏక మనస్కులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా తాత్పర్యం, ఒకడు పౌలు వాడని, కేఫా వాడను, అపోల్లో వాడను, ఒకడు క్రీస్తు వాడని అని చెప్పి మీలో ఏమున్నాయని చెప్తున్నాడు చెప్పండి. కక్షలు, ఏక మనస్సు లేకపోవడం, ఏక భావము, ఏక తాత్పర్యం లేక కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి. ఏదో ఒక మనసులో ఒక తెలియని చెప్పండి ఒక భారం లోపల పెట్టు. మీరు మార్కెట్లోకి పోయారంటే మార్కెట్లో తక్కిడి కింద తక్కిడి త్రాసులు కరెక్ట్గా ఉంటాయా తక్కిళ్ళన్నీ? కరెక్ట్గా ఉండవు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా లేకపోతే ఏ ఆఫీసర్ వస్తారు మార్కెట్కి? తెలీదా? అవునా? మీరు నాకంటే మరి ఘోరంగా ఇప్పుడు అంగళ్ళు అమ్మే వాళ్ళ మీద ఒక అధికారి ఉంటాడు, గవర్నమెంట్ ఉంది. అది ఇన్కమ్ ట్యాక్సా, సేల్ ట్యాక్సా? సేల్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. వాళ్ళు వస్తారు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్. వాళ్ళు చూస్తారు త్రాసులు కరెక్ట్గా ఉన్నాయా, బ్రాండ్ కరెక్ట్గా ఉందా, అన్ని ఐటెం మీద ముద్ర వేసి టైం వేసి ఉంటాడు, ఎక్స్పైరీ ఉందా, ఇప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు ఈ వస్తువు అమ్ముతున్నారు దీని రేట్ ఎంత, ఇష్టం వచ్చినంత రేట్ వేయకూడదు దాని మీద. దానికి ఒక ఒక ఉంటుంది అన్నమాట, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఒకటి ఉంటుంది. దానికి గవర్నమెంట్ ఒక వస్తువు ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముతున్నారంటే అది గవర్నమెంట్ నుంచి ఏం పొందుకోవాలంటే అధికారం, సిఫార్సు పొందుకోవాలి. దాని మీద ఐఎస్ఐ ఉంటుంది కదా, దాని ముద్ర ఉంటుంది, దాని కోడ్ ఇచ్చాడు, దాని మీద రేట్ ఇచ్చాడు, ఎక్స్పైరీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి చూపిస్తాడు అనమాట. ఎక్స్పైరీ అయిందా లేకపోతే అమ్మొచ్చా, ఎంత రేటుకి అమ్మొచ్చు అనేది పూర్తిగా దీని మీద ఒక ఆఫీసర్ ఉంటాడు. దాంట్లో త్రాసు ఉంటుంది, తక్కిడ. మీరు పోయి చూడండి ఆ తక్కిడిలో ఎప్పుడు కూడా ఆ వస్తు వేసే దాని కింద ఎప్పుడు ఒక దాన్ని పెట్టేసి ఉంటారు కింద. ఆ గిన్నె కొంచెం బరువుగానే ఉంటుంది. 3/4 కిలోది 800 గ్రాములు వచ్చేటట్టు చేస్తాడు. ఆ 20 గ్రాములని దాంట్లో ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు అనమాట. వాడు ఎప్పుడు 20 గ్రాములు దాంట్లో వాడి కోసం ప్లస్ చేసి పెట్టుకునే ఉంటాడంట. దాంట్లో బరువు ఉంటుంది, వేసిన వెంటనే గబక్కన కూర్చుంటుంది. ఆ మాదిరిగా మానవ జీవితంలో స్టాండర్డ్గా ఒక భారం ఉంటుంది. తీసేయలేని భారం, తోసేయలేని భారం, ఎత్తేయలేని భారం, అది ఎప్పుడు మోసుకొని తిరిగే భారం. అవునా కాదా?
ఎప్పుడు మోసుకొని తక్కిడి మాదిరిగా మోసుకొని తిరిగే భారం అలాగే ఉంటుంది. దేవుని మహాకృప మనకు దాన్ని తుడిచేసుకుంటే తేలిగ్గా పసిబిడల్లాగా దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టిగా చెప్పండి స్తోత్రం. గనుక ఇక్కడ అంటాడు, మీరు ఏక మనస్కులై చెప్పండి ఉండుడి. మీరు ఏక మనస్కులై ఉండుడి. గట్టిగా చెప్పాలి. ఏక మనస్సును గురించి బైబుల్ ఏమి చెబుతుంది? 119వ కీర్తన 113వ వచనం. త్వరగా నాకు కొంచెం గబగబా అందిస్తే ఉన్న సమయంలో 2 మాటలు మీతో పంచుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఆగుదాం ఇక్కడే. ఎంత గొప్ప భయంకరమైన మాట. ద్విమనస్కులని ఏం చేస్తున్నానంటే దేవుడు నేను ద్వేషించుచున్నాను. ఎంత ఘోరమైన మాట చూడండి. కొంతమందికి మనం గమనించి చెప్తున్నాను, బాగా మీరు ఆలోచించండి. వింటా ఉంటారు, మనస్ఫూర్తిగా అంగీకరించరు. ద్విమనస్సు అంటే అర్థమైంది 2 మనస్సులు. 2 మనస్సులు ద్విమనస్కుడు. యాకోబు పత్రికలో 4:9 అంటాడు. యాకోబు పత్రిక 4:9లో ఒక మాట చూడండి. యాకోబు 4:9 వ్యాకులపడుడి అమ్మా, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. కాదు నాయన. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమనస్కులారా. 8 చదువమ్మా, చదువు. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అసలు ఈ మాటకు రండి. ఏమంటాడంటే మనస్సు ఏకం కాకపోతే దానికి ఉన్నటువంటి రోగం ఎంత ఘోరమైందో చూడాలి ఒకసారి. అవునా కదా? కొంతమంది ఏమి తిన్నా గుంటలు పోయి ఉంటాయి కళ్ళు. కొంతమంది ఏమి తిన్నా తృప్తి ఉండదు. ఎంత పలహారం చూసినా తృప్తి ఉండదు, ఎంత సొమ్ము చూసినా తృప్తి ఉండదు. ఏంటంటే లోపల ద్విమనస్కత్వం, ద్విమనస్సు. దీని ఇక్కడ కొంచెం మొటిక్కయ్యే చెప్పినట్టున్నాడు దేవుడు. అని చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మిమ్మల్ని నేను అసహించుకోకుండా ముందే మీ మనసుని ఏకపరచుకోండి. చూడండి, ఆ ఏక మనస్సు అనేది దేవుడి అంత మంచి ప్రియారిటీ, దానికి స్థానం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి మనం తెలుసుకోవాలి, ఇది కొంచెం గుర్తించాలి. ఏక మనస్సుకు ఉండేటువంటి విలువ, ఏక మనస్సు కలిగిన వారితో దేవునికి ఉండే బంధం, ఐక్యత మనం చూసినప్పుడు అబ్బా దేవా నీకు స్తోత్రం నాయన, నా మనస్సుని నువ్వు కుదుటపరిచావు నాయన, నీకు స్తోత్రం నాయన. ఏక మనస్సు, ఇంకొక ఆలోచన నాకు రాకుండా నీతో కలిసిపోయే మనసు ఇచ్చావు ప్రభువా అని చెప్పుకోవచ్చు. 2వ మాట బైబిల్ ఏం చెప్తుంది ఏక మనస్సును గురించి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4 అంటే అట్లా మెల్లగా చూడండి ఒకసారి. ఫిలిప్పీ 4 బిడ్డలు గమనించాలి, 2-3 వచనాలు. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండవలనని యువదియను సుంటికేను బతిమాలు కొంచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ఈ డేంజర్ అయిన మాట ఇది. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడిందట? జీవగ్రంథములో జీవగ్రంథములో వ్రాయబడిన ఈ సహకారులకి ఏమి లేదు చెప్పండి. ఏమి ఉండాలని కోరుకుంటున్నాడు? ఏక మనస్సు. బాబా ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటికేను ఏం అనుచున్నాను?
అదిగో భక్తులమైనా మనకు ఒక్కోసారి ఏముండదంటే ఏక మనస్సు ఉండదు. కాబట్టి ఎక్కడ దెబ్బ కొడుతుందంటే బాగా ఆలోచించాలి. మన ఆశీర్వాదం దెబ్బ కొట్టే ప్లేసెస్ ఎక్కడంటే ఏక మనస్సు లేకపోవడం, ఏక మనస్సుని కోల్పోవడం. ఏక మనస్సును కోల్పోవటం ద్వారా వచ్చే నష్టం ఏంటి, అది మనం తర్వాత చూడబోతున్నాము. బాగా ఆలోచించండి. అందుకనే అదే పేతురులో కూడా పేతురు పత్రిక 1 పేతురు 3:8 ఏమంటాడంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. బాబా ఏక మనస్సులో ఉండే లోతు, ఇది జ్ఞానమేమ్మా, ఇది జ్ఞానమే. ఇంకొక మాట కూడా చదివేయండి, తర్వాత నేను దీని గురించి మీకు చిన్న మాట చెప్తాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31-32 కూడా మీరు చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31-32. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమి చేయబడింది, కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదందయు వారు సమిష్టిగా ఉండెను. ఎంత గొప్ప ఆనందమో ఇది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది ఏక మనస్సును గురించి అనంటే, వింటూ వచ్చాం. ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తాడంటే అసహించుకుంటున్నాడు. ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు, యాకోబు పత్రికలో పరిశుద్ధపరచుకోండి. నేను అసహించుకోకముందే మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి అంటాడు. అదే ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 2-3 ఏమన్నాడు, ఏక మనస్కులై ఉండుడి, ఏక మనస్కులై ఉండుడి. జీవగ్రంథంలో మీ పేరేమో వ్రాయబడి ఉంది, కానీ మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. మీకు భక్తి ఉంది, వైరాగ్యం ఉంది, మీకు ఉన్నత స్థాయి ఉంది, కానీ మీకు ఏమి లేదు, ఏక మనసు లేదు. అయ్యో, కాబట్టి దీని ద్వారా వచ్చే నష్టము ఎంతో. కాబట్టి తర్వాత పేతురు కూడా అంటాడు, పేతురు పత్రికలో 3:8 ఏం చదివాం, ఒకని సుఖ దుఃఖముల యందు పాలుపడి ఉండండి. ఆ తర్వాత మనం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31-32 ఏం చదివాము చూడండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కంపించిందంట. ఎప్పుడు కంపించింది చెప్పండి, వాళ్ళు ఏక మనస్కులై ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మ వారిని పాలించినప్పుడు వారు సమిష్టిగా ఉంచుకున్నారట. అంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరి భారాలు ఒకరు పంచుకున్నారు. నిజంగా ఏక మనస్సు అనేది ఎంత దీవెనకరమైందో, ఇది కడవరి దినాల్లో కరువైపోయింది. లేదు, సో మనమే క్రియేటర్స్, మనమే దీన్ని ఉత్పత్తి చేసేటువంటి వారు, మనమే దీనికి జీవం పోయొచ్చు, దీనికి జీవం మనం పోయొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలను మీరు ఆలోచించండి, మన జీవితంలో ఏక మనస్సు అనేది మనం దాన్ని తెచ్చుకుందాం. మిగతా విషయం తర్వాత మ్యాటర్. కనీసం మన కుటుంబం, కనీసం మన సంఘం, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులతో, సహోదరులతో, బిడ్డలతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు, ఆ ఏకత్వాన్ని కాపాడుకునే విషయంలో కొంతవరకు మెళుకువ మనం కలిగి ఉండడం, అది మనకు దీవెనకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటారంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏక మనస్కులై ఉండడానికి నేనేమి చెయ్యాలి? ఇది మనకు ఒక పెద్ద సూత్రం కదా. నేనేం చెయ్యాలి? ఒక 4 విషయాలు మీరు చెప్తాను చూడండి. ఏక మనస్కులై ఉండడానికి
మనం ఎట్లా ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏక మనస్సు మనలో కలుగుతుంది. ఫిలిప్పి 1:28 ఏక మనస్కులై ఉండటానికి నువ్వు ఏమి చెయ్యాలో ఒక్కసారి గమనించు. ఫిలిప్పి పత్రిక 1:28 ఏం చెప్తుంది? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయి మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, అందరూ ఒక్క భావముతో, ఏమంట ఇక్కడ చూడండి, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున ఏమి చేస్తూ పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారు. స్టాండర్డ్ ఏక భావంతో నేను ఉన్నా లేకపోయినా. ఇప్పుడు చూడండి, మనం చర్చికి వచ్చినప్పుడే కాదు, బోధ విన్నప్పుడే కాదు, విన్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, నెలంతా ఉద్యోగం చేసి జీతం వచ్చిన తర్వాత దాన్ని చేతిలో పెట్టుకుంటే నీ అవసరాలు తీరుతాయా? పెట్టిలో పెట్టి తాళం వేసేస్తే అవసరాలు తీరుతాయా? తీరు. ఇచ్చిన దాన్ని ఖర్చు పెడితేనే కదా అవసరాలు తీరేది కదా. చేతిలో ఉండే సొమ్ము ఏం కావాలో ఇచ్చి తీసుకుంటావు. అలాగే దేవుని వాక్యము నీకు అందిస్తుంది, దేవుని వాక్యము నిన్ను నిలబెడుతుంది, దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ వెలుగును ఉపయోగించుకోండి, ఉపయోగపడు, నిలిచి ఉండు. పౌలు అందుకని అంటాడు, అమ్మా నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినా మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి ఎక్కడ మనము మన నాలుకని రెండు మాటలు మాట్లాడకూడదు. బయట ఉన్నప్పుడు ఒక మాట, లోపల ఉన్నప్పుడు ఇంకొక మాట. గందరగోళం అయిపోతుంది. ఎక్కడ శత్రువు పనిచేస్తుంది తెలుసా? ఆ దినాల్లో అయితే మరీ బాధాకరమైన విషయం. కొన్ని సందర్భాలని ఎక్స్ప్లెయిన్ చేయలేం. చూడండి, వాక్యం విన్నంతసేపు వింటారు, ఇంటికి పోయేసి చర్చిని గురించే విమర్శించుకుంటుంటారు. చాలా ఘోరం, భయంకరమైంది. అది మనకి ఎందుకు అనవసరం. ఏంటంటే ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగుతున్నారు, మనకు అనవసరం. నేనేమంటానంటే, ఆ బిడ్డలు సంఘ బిడ్డలు కదా, వారు కోల్పోవడము, వారు బాధింపబడము, వారిలో ఆ బాధ తనకలాడడము, అది దైవ సేవకుడికి, సంఘ కాపరికి ఏం కాదంటే ఇష్టమో కాదు. అది అయ్యో, అనవసరంగా బిడ్డలు బాధింపబడుతున్నారు, అనవసరంగా పోరాడుతున్నారు, అనవసరంగా పెనుగులాడుతున్నారు. ఆ ఏకభావం, నేను వచ్చినా రాకపోయినా, నువ్వు ద్విమనస్సు ఉండొద్దు, రెండు నాలుకలు ఉండొద్దు, ఏక మనస్సుతోనే మనం ముందుకి కొనసాగు. ఒక రోజు మనం కన్ను మూసేస్తాం, ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఆయన రాకడ ఆలస్యమైన, మన పోకడ ముందున్నా ఏదో రకంగా మనం వెళ్ళిపోయినప్పటికీ బళ మంచి దాసుడా అని ప్రభు చేత మనం పేరు తెచ్చుకునేటట్టు, నిజమే నా బిడ్డలు ఏక మనస్సు గలవారై నన్ను అనుసరించారు, సేవించారు, ఆరాధించారు అన్న మనస్సు మనం కలిగి ఉండడం, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలను దయచేసి గమనించండి. ఇప్పుడు వచ్చాం మనం, ఎంతోమంది రావచ్చు, రాలేదు, వచ్చాం మనం పొందుకుందాం, మనం అనుభవిస్తాం, మనలో ఉండనేయండి. వచ్చినవాడే పొందుకోగలడు, వచ్చినవాడే పొందుకోగలడు, పొందుకున్నవాడు అనుభవిస్తారు, సంతోషపడదాం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిలిచి ఉండుడి. దేంట్లో? ఏక మనస్కులై ఉండుటకు, ఇవి ఎదిరించే వారికి బెదిరించే వారికి బెదరక, దేవుని వాక్యం విన్నట్టుగా మనసులో ఉంచుకొని వాక్యపు వెలుగులో నీవు స్టిక్ ఆన్ అవ్వాలి. దేని కొరకు? ఐక్యత కొరకు. ఎంతోమంది ఏదేదో చెప్పొచ్చు, మన గురించిన, మన మీద ఉన్న అభిమానాలను తొలగించేదానికోసం, మన మీద ఉన్న ప్రేమను తీసేసేదానికోసం, మన మీద ఉన్న ఐక్యతను చెడగొట్టేదానికోసం రకరకాలుగా మాట్లాడతారు. కొంపలు కూల్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి చూసి, అవునా అట్లనా, నేను అట్లా అనుకోలేదే, అంతే, అయిపోయినావు, ఇంకా సున్నంలో కలిసిపోయినట్టే. కాబట్టి మనకు ఆ మాటల్ని మనం నిదానంగా చూసినప్పుడు, ఇక్కడ నా ఐక్యత చెడిపోతుందేమో, నా ప్రేమ పాడైపోద్దాం,
నేను లోతుగా నాటబడే విషయంలో భంగమైపోతానేమో. అయ్యో, నాకు ఇట్లాంటి ఆ శాపగ్రస్తమైన పరిస్థితి నాకు అక్కర లేదు. నేను ప్రభుతో, ప్రభు యొక్క వాక్య వెలుగులో ఉండిపోతాను. మరొక మాట చూడండి, అపోస్తుల కార్యములు నేనేం చేయాలి? ఐక్యంగా ఉండుటకు రెండవ రీజన్ ఏం చేయాలి? నేను 4:24 అపోస్తుల కార్యములు 4:24 చూద్దామా? వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు. ఆగుదాం ఇక్కడే. ఏక మనస్సు కొరకు ఏం చేయాలంట? ఏక మనస్సుతో మొర్రపెట్టు. నేనంటాను, ఏక మనస్సుతో ఏం చెయ్యి? మొర్రపెట్టు. ఏక మనస్సు కొరకు నిలిచి ఒక పట్టుదల మనకు రావాలి. రెండవది, దాని నిమిత్తము నువ్వు చేయాల్సింది ఏం చెప్పు? మొర్రపెట్టాలి. హల్లెలూయా. సంఘ బిడ్డలు ఆలోచిస్తాం. నువ్వు మొర్రపెడితే దేవుడు ఆలకిస్తాడు. నువ్వు మొర్రపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేనికంటే ఏక మనస్సు కొరకు. అది ఆయన కోరుకుంటున్నాడు. ఏక మనస్సు లేనటువంటి వాళ్ళని ఏం చేస్తారంట? అసహించుకుంటానని చెప్తున్నాడే. పాపులారా, మిమ్మల్ని శుద్ధి చేసుకోమని చెప్తున్నాడే. కాబట్టి ఆయన కోరుకునే దాన్ని మనం కోరుకుంటే, ఆయన ఇష్టపడేదాన్ని మనం ఇష్టపడితే ఖచ్చితంగా దారి ఓపెన్ చేస్తాం. దేవునికి స్తోత్రము కలుగును కాక. మొర్రపెట్టు. మూడవ విషయం ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6వ వచనం, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా. అది ఇక్కడ శత్రువు చేసే భయంకరమైన పని ఏంటంటే, శత్రువు చేసే అనాసాలు ప్రసంగాన్ని నమ్మనీడు, దేవుని మాటలు నమ్మనీడు, ఏక మనసుతో పట్టుకొనీడు. చాలామంది మాట్లాడే టైంలోనే కిందకి లేచిపోతారు. అప్పుడే బాత్రూమ్, అప్పుడే బిడ్డని సంకలేసుకొని బయటికి వెళ్తారు కొంతమంది. అప్పుడే పక్కన వాళ్ళని చూసి మాట్లాడతారు. అప్పుడే ఏదో కలవరం. ఏకాత్మ రానీరు. ఇంకొకటి ఏంటంటే, అదొక వర్షన్, అదొక వరుస. రెండో వరుస చెప్తాను నేను. ఇదిగో నన్ను గురించే మాట్లాడుతున్నట్టున్నారు, నిన్ను గురించే మాట్లాడుతున్నట్టున్నారు కదా. ప్రసంగం జరుగుతూనే ఉంటుంది. ఆ టైంలోనే కన్నులు ఇట్ట తిరుగుతుంటాయి. అంటే దాంట్లో ఏమి రాలే చూడండి. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు దేవుని వాక్యములో నువ్వు లక్ష్యం ఉంచాలని. వాక్యాన్ని లక్ష్యం ఉంచే కొద్దీ లోతుగా నాటపడతారు. లక్ష్యం ఉంచే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిద్దాం. నువ్వు లక్ష్యం ఉంచి దేవుని సన్నిధిలో, ప్రభువా, గొప్ప దేవా, నీ మాట నాకు వినపడింది, నేను లక్ష్యం వస్తున్నాను, నేను దాన్ని పట్టుకుంటున్నాను, నేను దాని మీద నిలబడుతున్నాను చెయ్యి. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం చూడు, అపోస్తుల కార్యములు 2:46 నాలుగవ కారణం చూడు. 2:20 వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అబ్బా, ప్రతిదినము దేవాలయములో ఎట్లా కూడుకుంటున్నారు? తప్పక కూడుకొనుచు. అదే 5వ అధ్యాయంలోకి రన్నైనా 5వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చి, దేవుని ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను.
ఏక మనస్కులై ఉండుటకు ఏం చేయాలి? మొట్టమొదట నిలిచి ఉండాలి. రెండవది మొర్రపెట్టాలి. మూడవది లక్ష్యం ఉంచాలి. నాలుగవది దేవాలయంలో కూడుకోవాలి. ఫెలోషిప్, సహవాసం చేయాలి. సహవాసం చేయాలి. హల్లెలూయా. కాబట్టి వీటన్నింటి విషయంలో నేను మీకు క్లుప్తంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ముగిస్తాను. చూడండి, ఎప్పుడు నువ్వు ఏక మనస్సు కలిగిన దానుగా ఉండటానికి, కలిగిన వారుగా ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళు దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం. నీకొచ్చేటువంటి ఆశీర్వాదం, ఇట్లాంటి మనస్సు నీకుంటే మొదటి ఆశీర్వాదం ఏంటో చూడు. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములు ఏక మనసుతో ఉన్నటువంటి బిడ్డలకి దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదం శాంతి, సమాధానం. సమాధానము గల దానివైపో, సమాధానంగా ఉండు. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చినట్లు అది తెలియదు, ఒకసారి గమనించాలి. కాబట్టి బిడ్డలు, దేవుడిచ్చే సమాధానం మనకు అది ఆశీర్వాదం. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఐక్యత కొరకు, దేవునితో ఒక బలమైన ఫెలోషిప్ కొరకు నువ్వేం చేసావు? నిలిచి ఉన్నావు, మొర పెడుతున్నావు, లక్ష్యం ఉంచావు, దేవాలయంలో కూడుకుంటున్నావు. వీటన్నింటి యొక్క సారాంశము నీ జీవితంలోనికి ప్రవాహమైంది ఏంటంటే సమాధానం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 32:17లో ఈ మాట సమాధానం కలుగజేయును. అమ్మా, నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించుదురు. సుఖకరమైన నీలో ఉండాల్సినటువంటి, చూడండి, నేను ఇక్కడ ఒక మాట మీతో చెప్తాను. ఎన్నో సమస్యలు బాడీలో ఉండొచ్చు. మనం వెళ్ళిన వెంటనే డాక్టర్ ఏం చేస్తారంటే, పోయిన వెంటనే మనం బాధలన్నీ చెప్తాం. ఏమి ప్రాబ్లము చెప్పు అంటే, సార్ కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పి ఇది చెప్పామనుకో, అన్నీ చెప్పు ఏమేమి కాళ్ళ నొప్పులు అన్నింటికి ఎన్ని ప్రాబ్లమ్స్కి టిక్కిచ్చి బ్లడ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ, యూరిన్ పరీక్ష, బ్లడ్ టెస్ట్ అన్నీ ఇచ్చేస్తాడు. పోయి బాడీ అంతా చెక్ చేసుకొని రాబో అని. స్కాన్లోకి వెళ్ళిన తర్వాత అది చెప్పే శుభ్రంగా బ్లడ్ రిపోర్టు ఏమేం చెప్తుంది? షుగర్ ఎంత ఉన్నది, బీపీ ఎంత ఉన్నది, థైరాయిడ్ ఎంత ఉన్నది, ఇది ఎంత ఉన్నది, అది ఎంత ఉన్నది, కిడ్నీస్ పనిచేస్తున్నాయా, లంగ్స్ పనిచేస్తున్నాయా, హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా, వాల్వులని కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని చూడు. అవన్నీ చూసుకొని డాక్టర్ చెప్తాడు, నీ ప్రాబ్లం ఇది అని చెప్తాడు. బ్లడ్ రిపోర్ట్ని బట్టి కదా, లంగ్స్ ఎట్లున్నది, హార్ట్ ఎట్లున్నది, కిడ్నీస్ ఎట్టున్నాయి, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇంకా నాకు తెలిసిన రోగాలు ఏవి, మిగతా ఎన్నో మనకు తెలియనట్టు చాలా ఉన్నాయి అనుకోండి. ఇలాంటి వాటన్నింటిలో చూసుకొని ఇంకా ఏమేమి లోపమో వాటి విషయమై సో బ్లడ్ యొక్క చెప్పేస్తుంది లోపల బాడీ కండిషన్. నా జీవితంలో ఆత్మీయ ఎదుగుదలలో మనకు లోపాలు ఎన్నో ఉండొచ్చు కదా. వీటన్నింటి విషయంలో లోపాలన్నీ సవరించిపోవాలంటే ఆయనలో నిలిచి ఉండి మొరపెట్టి లక్ష్యముంచి సహవాసంలో ఏకభావం కలిగి ఉంటే దాని సారం రిపోర్టు ఏమనొచ్చింది? ఆ రిపోర్టు స్పిరిచువల్ బ్లడ్ రిపోర్టు ఏమనొచ్చిందంటే, ఈ బిడ్డకి సమాధానం లోపలుంది, సమాధానం అనుభవిస్తుంది, సుఖశాంతి సుఖ జీవనం చేయగలదు. బిడలోనికి ఇటు జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత చూడండి, సమాధానము ఉంటే
యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో రెండవ ఆశీర్వాదం, సమాధానం తర్వాత ఆనుకోనుండే ఆశీర్వాదం చూడండి ఒకసారి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని, మీరు దుఃఖింతురు గాని, మీ దుఃఖం సంతోషమగునని, మీ దుఃఖమే మగును, సంతోషమగునని, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాను? నిశ్చయముగా చెప్తున్నాను. బాబా ఎంత గొప్ప మాట అమ్మా. బాగా ఆలోచిద్దామా? 105వ కీర్తన 43వ వచనంలో కూడా మంచి మాట చూడండి. మీ దుఃఖము సంతోషమగును. 105వ కీర్తన 43వ వచనంలో ఏమంటాడు చూడు ఒకసారి. ఆయన తన ప్రజలను సంతోషముతోను, ఆయన తన ప్రజలను సంతోషముతోను, తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను. ఆగుదాం ఇక్కడే. ఎందుకు కూడుకోలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు? నేను ఒక మాట చెప్తున్నాను, ఫ్యామిలీస్గా వచ్చి భార్యాభర్తలుగా పాటలు పాడమంటే చెప్పండి. ఇప్పుడు దీనికి నాకు జవాబు చెప్పండి. భార్యాభర్తలు కుటుంబాలుగా వచ్చి ఒక పాట పాడండి అంటే అదేమో నేను చంద్రమండలానికి వెళ్ళిపోయి పరిశోధన చేయమని చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నారు వీళ్ళ. ఇక్కడ నిలబడేదానికి ఎంత భయం అంటే నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను నిలబడమని, మొరపెట్టమని, లక్ష్యముంచమని, సహవాసం చేస్తే నేను పాలించేది సమాధానం. నేను పాలించేది సమాధానం. రెండవ ఆశీర్వాదం సంతోషం. రెండవ ఆశీర్వాదం సంతోషం. సంతోషంలో ఇంకొకటి ఉంది, ఉత్సాహం అంట. ఉత్సాహ గంతులు. సంతోషంలో ఉత్సాహం. అది సంతోషంలో అది ఒక ఇంక్రిమెంట్ మాదిరిగా కదా. సంతోషంలో ఇంక్రిమెంట్ మాదిరిగా. ఇంకనన్నా మీరు చూడండి, మీకు ఇది ఎంత గొప్ప అవకాశమో నేను చెప్తున్నాను. దీన్ని మీరు వినియోగించగలరు. కుటుంబాలు భార్య భర్తలుగా చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో బైబిల్ స్టడీ రోజున ఒక మంచి పాట పాడి, మీ నోటికి వచ్చి మీకు తెలిసిన పాట పాడి ప్రభువుని మహింపరచండి. అది చాలా ఆశీర్వాదం, కుటుంబానికి ఆశీర్వాదం. తర్వాత చూడండి, నువ్వు ఏక మనసు కలిగి ఉంటే మూడవ ఆశీర్వాదం చూడండి. 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు ఏమి నొందుతున్నారు? సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీవు వారికి ఏం చేస్తున్నావు? త్రాగించుచున్నావు. చాలా మంది ఏం తాగుతున్నారు తెలుసా? దుఃఖమే, కన్నీరే అన్నపానాలంట. ఏం తాగుతున్నావంటే ఎందుకు చెప్తావులే మా బాధ. నిజమే కదా. దేవుడు అంటున్నాడు ఆనంద ప్రవాహంలోనిది తాగు. నీకు కష్టం ఉంది లేదని చెప్పలా, బాధలున్నాయి లేదని చెప్పలా, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి లేదని చెప్పలా. దేవుని సహవాసం లేకరా. దేవుడు అంటున్నాడు సమాధానపరుస్తా, నేను సంతోష పెడతా, నేను అంతేకాదు నేను నా ఆనంద ప్రవాహంలో నీకు సమృద్ధిని కలుగజేస్తాను. సమృద్ధిని చెప్పండి కలుగజేస్తాను. యోహాను సువార్త 10:10లో కూడా చదువునైనా. యోహాను సువార్త 10:10 కూడా మీకు ఒక మంచి మాట అక్కడ దొరుకుతుంది. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. ఎట కలుగుటకంట? సమృద్ధిగా. అరాగొరగా కాదు, సమృద్ధిగా. బాగా ఆలోచించండి. మన జీవితంలో నువ్వు దేవునిలో ఎంత లోతుగా ఉంటావో నువ్వు నివసించే ప్రదేశం చెప్పేస్తుంది. నువ్వు సంచరించే ప్రజల చుట్టూ ఉండే వాతావరణం చెప్పేస్తుంది. మనం చర్చిలో పరిశుద్ధుల సహవాసము, బయటకు పోయిన తర్వాత భయంకరుల సహవాసం కాదు మనకు ఉండాల్సింది. జాగ్రత్త పడాలి. అందును బట్టి చాలామంది సహవాసాన్ని మార్చుకోలేక దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. దొంగను చూసినట్టు చూస్తాం సహవాసం అనేది, అట పగోడును చూసినట్టు చూస్తారు లోపలికి వచ్చి. ఎందుకనంటే సహవాసం సరిగా లేదు. మంచి సహవాసం, స్నేహం. హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఆఖరి ఆశీర్వాదం చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
23వ వచనం, ఆఖరి ఆశీర్వాదం చూడు. కొలస్సి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దాసులారా, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని. ప్రభువు వలన స్వాస్థ్యమును ఏ విధంగా పొందుతామంట? ప్రతిఫలముగా పొందుదుమని. అది ప్రతిఫలం, ప్రయాసకు తగిన ప్రతిఫలం. ఏం ప్రయాస? నువ్వు ఏకంగా ఏక మనస్కురాలువై ఏక మనస్సుతో ఉండడానికి ప్రయాసపడుతున్నావు కాబట్టి నీకు ప్రయాసకు తగిన, చెప్పండి, ప్రతిఫలాన్ని ప్రభు దయచేయును గాక. నంబర్ 1, ఏక మనస్కులై ఉంటే సమాధానం ఇస్తాడు. నంబర్ 2, ఏక మనస్కులై ఉంటే సంతోషము. చూడండి, సంతోషము. ఆ తర్వాత అందులో నేను ఇంకొక మాట చెప్పాను, బోనస్, ఉత్సాహధ్వని, ఉత్సాహము, ఉత్సాహము. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత సమృద్ధి, సమృద్ధి, ఆయన మందిర సమృద్ధి. అదేవిధంగా గొర్రెల కాపరి సమృద్ధినివ్వడానికి, దొంగ దోచుకోవడానికి, అపవాది మనలను, మన ఆశీర్వాదాన్ని, మనకున్నటువంటి సమాధానాన్ని దోచేస్తాడు. కానీ దేవుడు మనకది తన సమృద్ధిలో నుంచి మనకు కలుగజేస్తాడు. మన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దీనికోసం నువ్వేం చేయాలంటే ఏక మనస్కులై ఉండటానికి నిలబడాలి, మొరపెట్టాలి, లక్ష్యముంచాలి, సహవాసంగా కూడాలి. కనుక కూడదామా? చేద్దామా? ఇంత మంచి రూటుని దేవుడు మన హృదయంలో పెడితే, మన జీవితంలో పెట్టాలనుకున్నప్పుడు దీన్ని మనమే చేతులారా తోసేసుకోవటం నష్టపోతాం. కాబట్టి దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవించి ఐక్యతను, దేవునితో ఒక మంచి బంధాన్ని, ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి అనుభూతిని ప్రభువే మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సాయంత్ర సమయంలో దేవా, నీ సన్నిధిలో, నీ వాక్యపు వెలుగులో ఉన్నటువంటి బిడలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అవును నాయన, ఏక మనస్కులై మా జీవితాలని ఆ రీతిగా దేవా నిలిచి ఉండడానికి, మొర్ర పెట్టడానికి, దేవానికి స్తోత్రము. నిజమే, నిజమే, నిజమే. మా మొర మీరు త్రోసేసేవారు కాదు. మీ యొక్క మాట యందు లక్ష్యం ఉంచడానికి, సహవాసం చేయటానికి నీ కృప దయచేయి నాయన. దేవా తండ్రి, ఐక్యత ఎప్పుడు మేము కలిగి ఉంటామో మాలో సమాధానాన్ని చేకూర్చే దేవుడు, సంతోషాన్ని, ఉత్సాహధ్వనిని దయచేసే దేవుడు దేవా, సమృద్ధిని ఇచ్చేవాడు ప్రభువా నాయన, స్వాస్థ్యమును అనుగ్రహించే దేవుడు. మాకు అటువంటి కిరీటమును మా జీవితాల్లో, కుటుంబాల్లో, బిడలలో మీరు పెట్టి మీ నామాన్ని హెచ్చించుకోండి, ఆశీర్వదించండి దేవా. దుష్టుడు ఐక్యతను చెడగొట్టేవాడు, నా దేవుడు ఐక్యతను పెంచి పోషించేవాడు. నీతో ఉన్న ఆ బలమైన ఐక్యత మీరు మాకు ఇచ్చి మీ గణనామాన్ని మీరు హెచ్చించుకుంటారు. యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో, సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.